నమస్కారం అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ దేవి సూర్యనారాయణ. ఈ వీడియోలో చామంతి మొక్కలను నేను ఎలా అభివృద్ధి చేసుకున్నానో చూపించబోతున్నానండి. ఆసక్తి కలిగిన వాళ్ళు ఈ వీడియోని చూడండి, లేని వాళ్ళు స్కిప్ చేసేయండి. లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి 3-4 చామంతి మొక్కలు నాకు ఈ ఇయర్ సరిపోతాయండి. కానీ ఇంకా మొక్కలు అభివృద్ధి చేసి నలుగురికి పంచాలని ఉద్దేశంతో నేను ఈ స్టెమ్ కటింగ్ చేసి 50 రూపాయల డబ్బాలో ఇసుక, కంపోస్టు, మట్టి మూడింటిని కలుపుకొని నేను ఈ స్టెమ్ని నాటుకున్నానండి. నాటుకున్న తర్వాత 40-50 రోజుల తర్వాత వేర్లు వచ్చినాయి. అన్నీ రాలేదనుకోండి, కొన్ని అయితే పాడైపోయినాయి. చాలా మొక్కలు అయితే తయారైనాయి. వచ్చినటువంటి ఈ మొక్కలను నేను వేరే కుండీల్లో నాటుకున్నాను. ఇప్పుడు నాకు చాలా మొక్కలు ఎక్కువ అయిపోయినాయి అండి చెప్పాలంటే. చాలా మొక్కలు అయితే అందరికీ పంచిపెట్టేశాను. నేను జూన్ 11 ఈ మొక్కలు నాటానండి. సెప్టెంబర్ 23కి ఇప్పుడు రమారమి 100 రోజుల వయసు దాటుతుందండి వీటి వయసు. మీరు చూస్తున్నటువంటి ఈ ప్లాంట్స్ వచ్చేసి మదర్ ప్లాంట్స్ అండి, ముందు సంవత్సరం ఇవి. వాటి నుండే నేను స్టెమ్స్ తీసుకున్నానండి. ఇప్పుడైతే నాకు చాలా మొక్కలు తయారైపోయినాయి. చామంతి ఆకులతో కూడా మనం వేర్లు రప్పించవచ్చండి. నేను యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను. నేను ముందు సంవత్సరం అయితే అలా కూడా చేశానండి. అయితే ఇప్పుడు అంత అవసరం లేదు కాబట్టి చేయలేదు. లాస్ట్ ఇయర్ నాకు చాలా ఎక్కువగా పూసినాయండి ఈ పువ్వులు అయితే. ఇది తెలుపు రేఖ కలిగినటువంటి బొండు చామంతి. పువ్వుల మాల కట్టుకోవడానికి చాలా బాగుంటుందండి. తలలో పెట్టుకోవడానికి కూడా ఇవి అయితే చిన్నగా ఉంటాయి, పెద్దగా ఉండవండి ఇవి అయితేను. కుండీలో నాటుకున్నటువంటి మొక్కలకు 15 రోజులకు ఒకసారి కంపోస్ట్ ఇస్తూ ఉండాలండి. మర్చిపోకూడదు. లేటుగా ఇవ్వటం వల్ల అభివృద్ధి జరగదు. వారం రోజులకు ఒకసారి కొంచెం, 15 రోజులకైతే కొంచెం ఎక్కువ మోతాదులో ఇవ్వాలి. అయితే ఈ మొక్క యొక్క స్టెమ్కి 6 ఆకులు వచ్చిన తర్వాత చిగురు తర్వాత ఉన్న చిన్న ఆకుని తుంచి వేయాలండి మనం. అంటే 3 ఆకులు ఉంచి పైన తుంచి వేస్తూ ఉండాలి. అలా తుంచటం వల్ల ఆ స్టెమ్ దగ్గర ఇంకొక 2 స్టెమ్స్ వస్తాయండి. మళ్ళీ అది కొంచెం ఎదిగిన తర్వాత ఒక 6 ఆకులు వచ్చిన తర్వాత మళ్ళీ చిగురు ఇంకొక ఆకును తుంచి వేయాలని 3 ఆకులు ఉంచి ఆ రకంగా చేయడం వల్ల ఒక స్టెమ్ వచ్చేసి 3గా మారుతుంది, 3 వచ్చేసి 6, 9 అలా అభివృద్ధి చెందుతూ ఉంటాయండి. నేను ప్రతిసారి ఇలాగే చేస్తున్నాను. ఒకే రోజు అని కాకుండా ఏ కొమ్మ ఎదిగితే ఆ కొమ్మను నేను ఎప్పటికప్పుడు తుంచుతూ ఉంటున్నానండి. అంత పని ఒకరోజు పెట్టుకున్నా కూడా మనకు అవ్వదు కాబట్టి మొక్కల దగ్గరికి వచ్చినప్పుడల్లా ఏ స్టెమ్ అయితే పెరిగిందో ఆ స్టెమ్ని నేను తుంచుతూ ఉంటున్నాను. ఈ రకంగా మొక్కలు కొంచెం గుబురుగా పెరుగుతాయండి. రేపొద్దుట పువ్వులు కూడా ఎక్కువగా పూస్తాయి.